2గా మీరు డిస్ట్రిక్ట్ మెంటర్ కూడా అడ్వైజర్ను కోరుతున్నా. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పుష్ప ఆధ్వర్యంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో పిహెచ్డీలను ఇక్కడ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లో ఎన్నుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ 2 సంవత్సరాలు ముగిగానే ఈ నూతన గవర్నింగ్ బాడీని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ పిలిచిన వెంటనే ఇక్కడ వచ్చినటువంటి నా కరస్పాండెంట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను మళ్ళీ ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా ఎన్నుకున్నటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తూ మాకు సహకరిస్తున్నటువంటి ఇంకా మంచిగా సహకరిస్తామని మాట ఇచ్చినటువంటి సేతు గారు, విజయభారతి స్కూలు, అలాగే జ్ఞానోదయ ప్రసాద్ గారు, కొత్తగా ఎన్నికైనటువంటి జనా గారు, తర్వాత గోపాల్ రెడ్డి గారు, వీళ్ళ ఇంకా ఈ ఈసీ మెంబర్లు అందరూ కలిసి ఈ అపుస్మ మదనపల్లి కాన్స్టిట్యున్సీని మరింత ముందుకు తీసుకోవడానికి వీళ్ళందరూ నాకు సహకరిస్తారని, దీన్ని మరింత అత్యున్నతమైన స్థితికి తీసుకోవడానికి నా శాయశక్తిలో నేను కృషి చేస్తానని చెప్పని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. జై హింద్, జై మదనపల్లి. Congratulate Mr. Raghunath Reddy and his team, newly elected committee members of the Pushma Madanpalli town. Already Raghu proved his leadership for the past so many years. Again, he has been elected unanimously for this association. Definitely, as you told, Mr. Prasadji and myself definitely cooperate with you and we work for the development of our association. Not only association, our personal welfare also. I thank Mr. Raghunath Reddy and everybody for giving me this opportunity. And once again, I wish the new team work hard for the development of our school association. Thank you. నూతన కార్యవర్గంగా ఎన్నికైనటువంటి రఘునాథ్ రెడ్డి గారికి వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారి నాయకత్వంలో మదనపల్లి ప్రాంతంలో ఉన్నటువంటి అందరి పాఠశాలల యొక్క సమస్యలు ఏదైతే ఎమర్జెన్సీ సమస్యలు ఉంటే వాటన్నింటినీ కూడా కలిసికట్టుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం దొరుకుతుందని చెప్పి ఆశిస్తూ వారికి సంపూర్ణ సహకారాన్ని అందిస్తామని తెలియజేస్తూ వారి ఆధ్వర్యంలో పాఠశాలలకు సమస్యలన్నీ పరిష్కారం చేస్తారని ఆశిస్తున్నారు. వారికి అభినందనలు తెలియజేస్తూ సహకారం అందిస్తున్నారు. మదనపల్లిలో ఉన్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం అపుస్మ నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది. మదనపల్లిలో ఉన్న అన్ని ప్రైవేట్ స్కూల్స్ దాదాపు 30 నుంచి 40 మంది కరస్పాండెంట్స్ హాజరు కావడం జరిగింది. రాబోయే 2 సంవత్సరాలకు ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రైవేట్ పాఠశాలల్లో ఏమన్నా సమస్యలు ఉంటే లేదా వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే ఈ మా అసోసియేషన్ తరఫున అన్ని విధాలా వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ అందరూ కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటూ ప్రభుత్వానికి సహకరిస్తూ మా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే ప్రభుత్వానికి విన్నవిస్తూ వాటిని పరిష్కరిస్తూ అందరి కరస్పాండెంట్స్కు మేము సహకారం అందిస్తామని ఈ నూతనంగా ఎలక్ట్ అయిన కమిటీ మన సేతు గారు అడ్వైజర్ గారు, ఆనరీ ప్రెసిడెంట్, అదేవిధంగా జ్ఞానోదయ ప్రసాద్, రఘునాథ్ రెడ్డి, నేను, మన గోపాల్ రెడ్డి, కృష్ణప్ప అందరూ కూడా, అండ్ శ్రీనివాస్ అండ్ చక్రపాణి వీళ్ళందరూ కూడా నూతనంగా ఎలక్ట్ అయినా. సో వీళ్ళందరూ కూడా తప్పకుండా అన్ని ప్రైవేట్ పాఠశాలల యొక్క సమస్యలను కూడా పరిష్కరించేదానికి ఎల్లవేళలా మేము అందుబాటులో ఉంటాం. ఈ విషయంలో మాకు సహకరించిన అందరి మెంబర్స్కు, కరస్పాండెంట్స్ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ మీట్కి వచ్చిన ప్రెస్ సోదరులు కూడా పత్రికాముఖంగా మేము నమస్కారాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.